ఉత్తరప్రదేశ్ వారణాసి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో సంగారెడ్డి జిల్లాకు చెందిన భక్తులు కుంభమేళా పుణ్యస్థానాలకు వెళ్లి తిరిగి వస్తుండగా జరిగిన కారు ప్రమాదంలో 3 మృతి చెందగా మరో 3 తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో జహీరాబాద్ నీటిపారుదల శాఖ డీఈ వెంకటరామిరెడ్డి 46, ఆయన భార్య విలాసిని 40, మల్గికి చెందిన కారు డ్రైవర్ మల్లారెడ్డి 42 ఉన్నారు. ద్విచక్ర వాహనాన్ని తప్పించే క్రమంలో రోడ్డు పక్కన నిల్చున్న టిప్పర్ వాహనాన్ని కారు ఢీకొట్టడంతో వెంకటరామిరెడ్డి, విలాసిని అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన మరో 3ని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులు వెంకటరామిరెడ్డి స్వస్థలం న్యాల్కల్ మండలం మామిడిగి కాగా సంగారెడ్డిలో స్థిర నివాసం ఉంటున్నారు.